రుతుపవనాలు అండమాన్ను తాకాయి. మాల్దీవులు, కొమరిన్, దక్షిణ బంగాళాఖాతంలో విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది ప్రీ మాన్సూన్ సీజన్లో తొలి అల్పపీడనం ఏర్పడనుందని ప్రకటించింది. మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. దక్షిణ ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటున సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడుతున్నట్లుగా అధికారులు తెలిపారు. ఏపీ యానంలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తాయని తెలిపారు. ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిశాయి. బలమైన ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది. రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, కోస్తాంధ్ర, రాయలసీమలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఆకాశం మేఘాకృతమైంది. మే 22 నుంచి 27 వరకు బలమైన తుఫాను ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ నుంచి వైజాగ్, పూరి వరకు కోస్తా తీరంలో తుఫాన్ ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మే 22వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయన్నారు. తెలంగాణలో రానున్న 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు అండమాన్ను తాకాయని, ఇవాళ మాల్దీవులు, కొమరిన్ ప్రాంతాల్లో కొంతమేర, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొంతమేర విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. నైరుతి రుతుపవనాలు అండమాన్ను తాకాయి. మాల్దీవులు, కొమరిన్, దక్షిణ బంగాళాఖాతంలో విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది ప్రీ మాన్సూన్ సీజన్లో తొలి అల్పపీడనం ఏర్పడనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. గుడ్ మార్నింగ్ యామిని. ఇక్కడ నైరుతి రుతుపవనాలు అయితే మాత్రం అక్కడ అండమాన్ తీరాన్ని అయితే తాకిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పటికే వాతావరణం అయితే మాత్రం తెలుగు రాష్ట్రాలు అయితే మాత్రం బాగా చల్లబడిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే ఈ అండమాన్ తీరాన్ని తాకిన తరువాత అయితే మాత్రం పూర్తి స్థాయిలో వాతావరణం చల్లబడటంతో పాటు రెండు రాష్ట్రాల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు అయితే మాత్రం బాగా తగ్గిన పరిస్థితి ఉంది. ఈ ఎఫెక్ట్ అయితే మాత్రం ఈ ఎఫెక్ట్ వలన అయితే మాత్రం ఈ నెల 24 వరకు అయితే మాత్రం పూర్తిగా మన ఇండియాని అంటే భారత్ కూడా ఈ తాకిన నేపథ్యంలో అయితే మాత్రం వర్షాలు అయితే బాగా ఎక్కువగా ఉంటాయని, ఈ నేపథ్యంలో అయితే మాత్రం సంబంధించి
దీని ద్వారా అయితే మాత్రం తొందరగా మాన్సూన్ అనేది త్వరగా ఎంటర్ అవడంతో అయితే మాత్రం ఈ సంవత్సరాల్లో వర్షాలు అయితే బాగా ఎక్కువగా ఉంటాయని కూడా మనకి ఇది వాతావరణ శాఖ అయితే మాత్రం తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అయితే మాత్రం క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక దీని ప్రభావంతో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇటు పార్వతీపురం అంటే ఏపీకి సంబంధించినంత వరకు పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి అంటే ఈ ఏరియాలన్నీ కూడా ఎక్కువ భారీగా వర్షపాతం నమోదవుతుందని కూడా మనకి తెలియజేయడం జరిగింది. అదే రానున్న 2 రోజుల్లో అయితే మాత్రం పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే ఆ వాతావరణ శాఖ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక నిన్న పూర్తి స్థాయిలో ఇటు పల్నాడు జిల్లా కావచ్చు, లేదంటే ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, ఇటువంటి సుమారుగా 40 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రానున్న 4-5 రోజుల్లో అయితే మాత్రం భారీగా వర్షాలు అయితే మాత్రం నమోదవుతాయంటే మాత్రం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అని రైట్, థ్యాంక్ యూ. రైట్, ఇక వర్షాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, తెలంగాణలో వర్షాలు అయితే దంచుకొడుతున్నాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమ్మని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత కొన్ని రోజులుగా అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే ఏప్రిల్ చివరాఖరులోనే ఎండలు అయితే ముగినాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మే నెలలో అంటే గత 4 రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. దీని ప్రభావంతో వచ్చే 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు పడతాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ ఎత్తున ద్రోణి బలహీనపడనుంది. అలాగే మరో పక్క ఏదైతే ఈ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా కూడా ద్రోణి ఏర్పడంతో రాష్ట్రంలో వచ్చే 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో పాటు పడగళ్లతో వర్షాలు పడతాయని చెప్పి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే హెచ్చరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు అయితే కురిసే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. అలాగే హైదరాబాద్ లో ఇప్పటి వరకు కూడా ఎండలు అయితే మండిపోయాయి. మరోవైపు క్యూములోని నిమ్మస్ మేఘాల ప్రభావంతో ఏదైతే కొన్ని రోజులు అంటే వచ్చే ఈ 2-3 రోజుల్లో కూడా హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎదురుగాలులు, ఉరుముల మెరుపులతో కూడిన జడివాన కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. ఇప్పటికే ఇటీవలే కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు అన్ని కూడా నిండిపోయి పలు చోట్ల చెరువులకు గల్లు కూడా ఏర్పాటు అయితే జరిగింది. పలు జంక్షన్ల వద్ద కూడా పూర్తిగా భారీ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా అమీర్పేట్, పంజాగుట్ట, జూబ్లీస్, బంజారాస్, కుత్బుల్లాపూర్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో సహా ఎదురుగాలతో కూడిన వర్షాలు అయితే పడాయి. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో కూడా తిరుగుబాటుకి ఇప్పటికే 3 కూడా మృతి చెందిన సంఘటన కూడా చోటు చేసుకుంది. అలాగే మరొక పక్క ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం అయితే చేశారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వారిని కూడా ఖాళీ చేయాలంటూ కూడా ఇప్పటికే సూచించారు. ముఖ్యంగా ఈ భారీ వర్షాల్లో 1 లేదా 2 చోట్ల బాగా కురిసే అవకాశం అయితే ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ వర్షం కూడా బలమైన ఈదురుగాలు అంటే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అలాగే ఈ రోజు రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఈదురుగాలతో కూడిన ఈ వర్షాలు అయితే పడతాయంటూ కూడా ఇప్పటికే చెప్పారు. రాష్ట్రంలోని అదే తెలంగాణ రాష్ట్రంలో రానున్న కొద్ది రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. అలాగే హైదరాబాద్ కు సంబంధించి కూడా ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి అయితే వర్షాలు అయితే పడినట్టు నేపథ్యంలో ఉంది. అలాగే మే 31 తేదీన ముందస్తుగానే దేశంలో ఉన్నసి నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయని చెప్పి భారత వాతావరణ శాఖ అయితే ఇప్పటికే ప్రకటించింది. అలాగే మరొక పక్క తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అండ్ ఎల్లో అలర్ట్లు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని ఖాళీ చేయించాలని ఇప్పటికే అధికారులకు అయితే ఆదేశించారు. అలాగే మరొక పక్క నీటి రోడ్డు మీద నిలువ ఉండకుండా కూడా మోటార్లతో ముందుగా తొలగించాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.